శుభం భూయాత్. విశ్వావసునామ సంవత్సరం 2026 రాశి ఫలాలు. మకర రాశి. ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. ఈ రాశి వారికి ఆదాయం పుష్కలంగా ఉంటుంది. పరిపూర్ణమైన అదృష్ట యోగం ఉంది. శుభకార్యాల కోసం శక్తికి మించి ఖర్చు చేస్తారు. అనవసర ఖర్చుల్ని నియంత్రించడం మేలు. ముఖ్య నిర్ణయాల్లో నిపుణుల సలహా తప్పనిసరి. రాజపూజ్యం కంటే అవమానమే కాస్త ఎక్కువగా ఉంది కాబట్టి పరిస్థితులను గమనించుకుంటూ వెళ్ళాలి. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. పరుషమైన భాష కష్టాలను తెచ్చిపెడుతుంది. సంవత్సరం మొదట్లోనూ చివరిలోనూ దేవగురువైన బృహస్పతి శుభస్థానాల్లో ఉండటం వల్ల ఉత్తమ ఫలితాలు అందుతాయి. కుటుంబ జీవితం సంతోషంగా సాగుతుంది. పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు. అధికార లాభం సూచితం. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. మే 14 నుండి అక్టోబర్ 18 వరకు చాలా కీలకమైన సమయం. ఏకాగ్రతతో పనిచేస్తే విజయం మీదే. మకర రాశి వారికి ఏళ్నాటి శని దోషం పూర్తయింది. దీంతో తృతీయ స్థానంలోని శని శుభ ఫలితాలు ప్రసాదిస్తాడు. రాహువు సంవత్సర ప్రారంభంలో కొంచెం సహకరిస్తున్నా ఉమ్మడిగా రాహుకేతువులు ఇబ్బంది కలిగిస్తారు. గురువు షష్టమ స్థానంలో ఉన్నప్పుడు శత్రుపీడ మనశ్శాంతిని మింగేస్తుంది. బలహీనులైన ప్రత్యర్థులకు సైతం ఎక్కడలేని బలం వస్తుంది. మీ ఎదుగుదలను అడ్డుకోవాలని చూస్తారు. ఆ సంక్షోభ సమయాల్లో దైవబలం మిమ్మల్ని కాపాడుతుంది. ఆత్మీయుల సహకారంతో ఆపదల నుండి బయటపడతారు. వాహన ప్రయాణంలో హద్దులు మీరిన వేగాన్ని మీరు పరిహరించాలి. దురలవాట్లకు దూరంగా ఉండాలి. విద్యార్థులు మంచి మార్కులు ఉత్తీర్ణులు అవుతారు. ఉద్యోగులు పదోన్నతి సాధిస్తారు. వ్యాపారులు ఆకర్షణీయమైన లాభాలను అందుకుంటారు. కాకపోతే సమయపాలన ముఖ్యం. ఈ ఏడాది ఒక శుభవార్త వింటారు. పూజలు వ్రతాల్లో పాల్గొంటారు. ప్రయాణాలను ఆస్వాదిస్తారు. బ్రహ్మచారుల వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్వేగాలను నియంత్రణలో ఉంచుకోవాలి. విపత్కర పరిస్థితుల్లోనూ మనోబలాన్ని కోల్పోకూడదు. ధర్మ మార్గాన్ని వదిలిపెట్టకూడదు. కొన్ని వార్తలు కొత్త ఆలోచనలను ప్రసాదిస్తాయి. రాహుకేతు ధ్యానం, గురు జపం మంచి చేస్తాయి. లక్ష్మీ నరసింహస్వామిని ఉపాసించాలి. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య 8. కలిసొచ్చే వారం శుక్రవారం. రంగులు తెలుపు, నీలం. అదృష్ట దైవము లక్ష్మీదేవి.